ఎలాంటి సందర్భాల్లో పరిగెడుతూ పాలు తాగడం కన్నా నించొని నీళ్లు తాగడం మిన్నా అని అనిపిస్తోంది? మ్యానరిజం. ఆ అబ్బాయిలేమో లేచి మైక్ ఉంటది కదా, అలా చేయితో కవర్ చేసుకుని నువ్వు నన్ను ఏం చేయలేవు. అమ్మాయిలు నిల్చొని మీసం తిప్పి నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా అని 5 seconds సస్టైన్ చేయాలి. నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. రెడీ. రోజు కాలేజ్కి వెళ్ళి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా కన్నా లాస్ట్ 10 days లో వెళ్ళి పాస్ కావడం బెస్ట్. నువ్వు రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకునే కంటే ఇంట్లో కూర్చొని బాసనలు చెప్తున్నాను మ్యానరిజం. నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. రమ్మని రారా రమ్మని రామ చిలుక పిలిచెను ఇది అంతాక్షరానికి మానే కూసావా. నెక్స్ట్. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేస్తే చేతులు మిన్న. నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. రామ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాధమ్మ పాలే తెలుపమ్మ నీలే నలుపమ్మ గోపమ్మ. నెక్స్ట్. గయాలి గంపతో వాదించడం కంటే సైలెంట్ గా ఉండడం మిన్న. పెళ్లి చేసుకోకపోవడం ఉండడం బెటర్ అంటున్నావు. మ్యానరిజం. నన్ను నువ్వేం చేయలేవురా. రాను రానంటూనే సిన్నదో నీకు అలాంటి పాటలు సెట్ కావే. ఇంత కూరుంటే అమ్మో ఇలాంటి పాటలు అన్ని ముఖానికి సెట్ అయినాయి. కాపీ కొట్టి ఎగ్జామ్ రాయడం కంటే నువ్వు ఇన్స్టాల్మెంట్లు ఎక్కువ కడుతున్నావు. మ్యానరిజం అన్న చెయ్యి. నువ్వు నన్ను ఏం చేయలేవు. నేను చేసే ముందు నువ్వే చేసేలాగా ఉన్నావు కదా. రంజబలే రామ్ చిలక రమ్మంది ఎనకెనక వేసుకో పిల్ల చూస్తా తడాక కకా 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 కకా. వాన వాన ఇట్లాంటి పాడే ముఖానికి సెట్ అయితే లేవురా. ఈఫిల్ టవర్ ఎక్కి సెల్ఫీ దిగడం కన్నా ఫోటోషాప్ కి వెళ్ళి ఫోటోగ్రాఫ్ చేయించుకోవడం బెటర్. అంటే ఎడిట్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు మ్యానరిజం. నన్నేం చేయలేవురా. రోజావే చిన్ని రోజావే రోజావే చిన్ని రోజావే నానా నానా నానావే. నెక్స్ట్. అమ్మా అమ్మా అమ్మవే. లవ్ మ్యాటర్ వాళ్ళు వీళ్ళు చెప్పి ఇంట్లో తిట్లు తినడం కన్నా మనది మనం డైరెక్ట్ వెళ్ళి చెప్పడం బెస్ట్. సరే మేమే ఇప్పుడు డాడీ మమ్మీ నువ్వు నీ లవ్ మ్యాటర్ మాకు ఇద్దరికి చెప్తున్నావు. డాడీ అగో నా బిడ్డ నన్ను డాడీ. ఏంది బిడ్డ ఏం కావాలి నీకు చెప్పు. తాజ్ మహల్ కావాలా చార్మినార్ కావాలా? అవేమొద్దు. నేను ఒక అబ్బాయిని లవ్ చేసా వాణ్ణి నాకు ఇచ్చి పెళ్లి చేయవా? నీకు అన్ని మీ అమ్మ బుద్ధులు వచ్చాయి. లవ్ చేయడం తప్పని ఏ బుక్ లో లేదు కదమ్మా. నువ్వు బాగా సీరియస్ గా తీసుకుంటున్నావు ఈ స్కిట్ ని. ఈవిడే ఆస్కర్ నటి అంటే నువ్వు నంది ఆస్కర్ వరకు వస్తున్నావే. పాప ఏమో చెప్తుందంటే చెప్పు పాప. నువ్వు నన్నేం చెయ్యలేవురా. నేను పెద్ద కోతి కోతి నేను కోతి. సిరిముఖితోని సెల్ఫీ దిగడం కంటే రవణతో షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం విన్నా. నువ్వు నన్ను ఏమి చేయలేవురా. వస్తే పాట పూర్తిగా వాడు మధ్యలో ఇక్కడ వరకు వచ్చి శ్రీముఖిని చూడడం కంటే ఇంటి దగ్గర ఉండి మా పక్కింట్లో ఉండే ఆంటీని చూడడం బెటర్. అంటే ఈ ఆంటీ చూడడానికి పనికిరా
మేనేజర్ చెయ్యి. నువ్వు నన్ను ఏం చేయలేవురా. నెక్స్ట్ బాధతో బోరబండకెళ్ళి బాధని చెప్పుకొని బాధపడేదానికంటే పటాసుకొచ్చి నవ్వుకొని బాధని మర్చిపోవడం బెటర్. ఆ మేనరిజం కరో. నువ్వు నన్నేం చెయ్యలేవురా. రగులుతోంది మొగలి పొగ, మొగల వారి కన్నేదా. అరే ఖర్చీఫ్ ఉందా? ఖర్చీఫ్ వేద్దాం కింద. నేనే వేసుకుంటాను, అవసరం లేదు. చిల్లర రెడీ పెట్టుకోండి. నెక్స్ట్. అందరూ అబ్బాయిలు శ్రీముఖి లాంటి అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా దొరకాలని అనుకోవడం కంటే వచ్చిన అమ్మాయితో అడ్జస్ట్ అవడం బెటర్. మేనరిజం. నువ్వు నన్నేం చేయలేవురా. వేసుకో పిల్ల నువ్వే తమాషా. ఏంది ప్రతి బీట్కి పోజ్ మారింది? బాగా తిని జిమ్ కెళ్ళి కష్టపడడం కన్నా తక్కువ తిని సన్నగా ఉండడం మేలు. ఎవరికి చెప్పిందో విన్నావా? విన్నరా అంటరా? మేనరిజం చెయ్యి. నువ్వు నన్నేం చేయలేవురా. పైకి కాకలు ఎత్తే రెట్టలు ఎత్తే బాగుంటది. పటాస్ లోని తెల్లతోల అమ్మాయి ఏ కంటెంట్ తో వస్తుందో చూద్దాం. లెట్ మీ కాల్ అపాన్ ప్రియా. ఈటీవీ ప్లస్ అనే కొత్త ఛానల్ ఓపెన్ అయింది. పటాస్ అనే కొత్త ప్రోగ్రామ్ షూర్ చేస్తుంది. మరి ప్రోగ్రామ్ షూర్ చేస్తున్న ట్యాంకర్లు కావాలి కదా. దాని డైరెక్టర్ యాంకర్లను వెతకనికే వెళ్ళిండు. ఇండస్ట్రీలో చూసిండు, దొరకలే. పబ్లిక్ లో కూడా పోయిండు, అయినా దొరకలే. తిరిగిండు అయినా ఎక్కడ దొరకలే. అంత తిరిగి ఇంక జ్వరం రాకుండా ఉంటుందా? హాస్పిటల్ పోయిండు. కొన్ని హాస్పిటల్ పోయినాక ఆయన హెల్త్ చూపించుకోవాలి కదా, లేదు. అక్కడ కూడా అబ్జర్వ్ చేస్తుండు, ఎవరైనా దొరకకపోతారా, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ప్రోగ్రామ్ అని. నర్సును పెట్టుకుందాం అనుకున్నాడా యాంకర్ గా? కాదు, నిన్ను నర్సు నన్ను డాక్టర్ గా. మరి హాస్పిటల్ అన్నాక డాక్టర్ కావాలి, కాంపౌండర్ కూడా కావాలి. శ్రీముఖి గారు, మీరు యాంకర్ కాకపోతే డాక్టర్ అయ్యేవారు కదా. సో నా కంటెంట్ లో ఈ రోజు మీరు డాక్టర్. వావ్ ఫ్యాంటాస్టిక్. నేను హాస్పిటల్ ఓనరా? కాంపౌండర్. మా డైరెక్టర్ అబ్జర్వ్ చేస్తుండే దొరకకపోతారని. చూద్దాం ఏమైతుందో చూద్దాం. డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. ఫస్ట్ కాంపౌండర్ అక్కడ నిల్చుండు. నేను ఉన్నట్టుండి తెల్లగా కావాలనుకుంటున్నా. కాంపౌండర్ అన్నాడు, దున్నపోతుకి పాలడం ఎంత కష్టమో నువ్వు తెల్లగాడు అంత కష్టం రా, లోపలికి అని చెప్పి లోపలికి పంపించాడు డాక్టర్. ఉన్నట్టుండి ఇప్పుడు తెల్లగా కావాలంటే ఏం చేయాలి? కష్టపడి కార్ లాగడం ఎంత కష్టమో, ట్రై చేసి ట్రైన్ లాగడం అంత కష్టం, నువ్వు తెల్లగా కూడా అంతే కష్టం. అట్లా కాదు కానీ ఒకసారి ఆలోచించవా ప్లీజ్. నేను తెల్లగా కావాలి ఉన్నట్టుండి అంటే, ఒక పని చేయి, వేడి వేడి పాలు తీసుకో గ్లాస్ లా, తీసుకొని దాంట్లో పాట్స్ పౌడర్ కలుపుకుంటా. యూట్యూబ్ స్టార్ తో పెట్టుకుంటున్నావు, నీ సంగతి చెప్తా అంటే 5 స్టార్ చాక్లెట్లు అమ్ముకునే మొహం నువ్వు యూట్యూబ్ స్టార్ అంట. నెక్స్ట్ పేషెంట్, నీ ప్రాబ్లం ఏంది? నువ్వే నా ప్రాబ్లం, తక్కా అని చెప్పి లోపలికి వచ్చింది. శ్రీముఖి, నాకు పెయిన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెయిన్ వస్తుంది శ్రీముఖి. అవునా? కదా ఇక్కడ చూస్తా. ఆపండి ఇద్దరు. ఏంది నువ్వు మొన్న నాకు హార్ట్ పెయిన్ వస్తుందని చెప్తే స్టెథోస్కోప్ పెట్టి ఇట్లా చూసినావు, ఈయనకేమో చెవుపెట్టి చూస్తావేంది? హలో, హార్ట్ అటాక్ అన్నాక గుండెకెళ్ళి పెయినే వస్తుంది, నోకియా రింగ్ టోన్ రాదు. అప్పుడు దాకా కాంపౌండర్ లాగా సపో అని చెప్పి పంపించిండు. హలో, కాంపౌండర్ గుండె నేను ట్రై చేస్తున్నా, నాకే పడతలేదు. నువ్వు ఎన్ని గెటప్ లేసినా నీకు పడదు పో. నేను పడిపోయా ఇప్పుడు. కాల్జారి పడ్డం కాదు, లవ్ లో పడ్డం గురించి మాట్లాడు. తర్వాత వచ్చిండు మా మగజాత ఆనిముత్యం. నన్ను అందరూ పిచ్చి రవి అంటున్నారు, నాకు అర్జెంట్ గా పిచ్చి తగ్గాలి. అయినా
నీ కామెడీ విషయం అందరూ పేషెంట్లు అవ్వాలి కానీ నువ్వు పేషెంట్ ఏంది అని చెప్పి శ్రీముఖి అడిగేది. ఇది పంచపటాంకుడునా నన్ను ఏడిపిస్తున్నావు? అట్లా కాదు కానీ ఇగో నేను అట్లా కాదు అట్లా కాదు నువ్వు రచరవి నుంచి బయటికి రా. నువ్వు రచరవి అది సూపర్ సూపర్ అంటానే ఉంటావు. అట్లా కాదు కానీ శ్రీముఖి ఒక్క నిమిషం నేను యూత్ గా అవ్వాలనుకుంటున్నా ఉన్నట్టుండి ఏం చేయాలి చెప్పు అంటే కొంచెం కాదు చాలా అవ్వాలి నువ్వు యూత్ గా. ఇప్పుడు నెక్స్ట్ పేషెంట్ వచ్చిండు. అయితే ఇప్పుడు లోపల డాక్టర్ ఉందా? ఉంది. అయితే పో లోపలికి. లోబో అయితే నా ప్రాబ్లం ఏంటంటే కాకా మరి నాకు నీ ప్రాబ్లం తెలుసు. నీకు లోపల దుర్ద పెడుతుంది. పాకెట్ దగ్గర చేతులు తెచ్చి ఇచ్చిగా తీసుకొని పూసుకో అని చెప్పి శ్రీముఖి అన్న. నా ప్రాబ్లం అది కాదు, ఇది నా మేనరిజం. యాక్చువల్ గా నా ప్రాబ్లం ఏంటంటే మేరకు తెలుగు నయ్ आता रे क्या करना रे तेलुगु सीखने के लिए कुछ तो बोलो ना रे तेरे मुंह में डबल रपटे घाल लेना रे. ఇదంతా డైరెక్టర్ అక్కడ కూర్చున్నాడు కదా అబ్జర్వ్ చేస్తుండ అనమాట. ఓహో ఇదేదో మనకు పనికి వస్తుంది అని చెప్పేసి లోపలికి వచ్చి చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో శ్రీముఖి అడిగింది. మేము పటాస్ ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తున్నాం ఈటీవీ ప్లస్ లా, నువ్వే యాంకర్ చేయాలి. నేను యాంకరా? నా వల్ల అవుతుందా అండి అంటే నీ వల్ల అవుతుంది నాకు తెలుసు. మరి నేను అని చెప్పి కాంపౌండర్ అడిగిండు. ఏముంది నువ్వు హాస్పిటల్ కాంపౌండరే, అక్కడ కూడా కాంపౌండరే. అమ్మాయి నాకు యాంకర్ దొరికేసింది, ఎట్లానే స్టార్ట్ చేయాలి అని చెప్పి తీసుకోబోతుంటే దారిలా ట్రింగ్ 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 మని ఫోను, నా కూరగాయలు కొనుక్కుంటా పుకోను అంటే డైరెక్టర్ ఆగిండు. అరే కూరగాయలు ఉన్నాయి, టమాటాలే, బెండకాయలే, బీరకాయలే అని అమ్ముతారు కానీ ట్రింగ్ ట్రింగ్ అంటుండేంది? నువ్వు సాటర్డే కూరగాయలు అమ్ముతావు కదా అక్కడ. కాదు ఇట్లా కాదు, ఈయన పనికి వస్తాడు మన పటాస్క్ అని చెప్పి దగ్గరకు పోయి చూస్తే అబ్బా ఆయన యాదమ్మ. సరే అని చెప్పేసి యాదమ్మని కూడా పట్టుకొచ్చాడు. లాస్ట్ కి అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయినట్టుంది, చేతి ఇట్లా పట్టుకొని తిరుగుతుండు. బా నీలాంటోడేరా అని చెప్పి డైరెక్టర్ వాణి కూడా చూసిండు. ఓ ఈయన పనికోసం నీ పేరేంది బాబు అంటే నా పేరు హరి అంటే నీకు అంత ఫ్రస్ట్రేషన్ వద్దు, నువ్వు డైలాగ్లు మెల్లగానే చెప్పు, నేను ఎడిటింగ్ లో కవర్ చేసుకుంటా అని చెప్పేసి ఆయన కూడా పనికొస్తాడని ఆయన కూడా పట్టుకొచ్చారు. సరే అని చెప్పేసి ఇట్లనే వెళ్తుంటే గట్టిగా చప్పుడు తిట్లు వినిపించినాయి. నాశనం అయిపోతావే, నాశనం అయిపోతావు, నువ్వు బాగుపడవే, నువ్వు నాశనం అయిపోతావు అనగానే అందరి పటాస్కి పట్టుకొచ్చారు. కష్టపడి నాన్న తంటాలు పడి 200 ఎపిసోడ్స్ అయిపోయింది, దగ్గరికి 300 ఎపిసోడ్ కూడా దగ్గరకు వచ్చేసింది. ఇట్లనే పటాస్ ని మీరందరూ ఆదరించాలి, మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాం. మీరు కూడా పటాస్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే చాలా సింపుల్. మీ సెల్ ఫోన్ తీసుకోండి, ఒక 2 minutes కామెడీ వీడియోని రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన వీడియోని www.123telugu.com లో అప్లోడ్ చేయండి. బాగుంటే కనుక నెక్స్ట్ పటాస్ స్టేజ్ మీద మీరే. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నా శ్రీముఖి గ్యారేజ్ లో నేను ఒక లేడీ సుధాకర్ ని తయారు చేస్తున్నాను. ఆ లేడీ సుధాకర్ ది వన్ అండ్ ఓన్లీ మనోజ్ఞ. అతిలోక సుందరి తొల్లి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి. సో ఇవాళ ఏంటంటే మన రవి జోష్ గా అనిపిస్తుంది కదా, ఇవాళ మన రవి గురించే మాట్లాడుకుందాం మనం. చిన్నప్పుడు నేను రవి శ్రీముఖి ఒకటే స్కూల్ అన్నమాట. అయితే ఇక ఒక రోజు మనం ముగ్గురం ముచ్చట పెట్టుకుంటుంటే గుర్తుకున్నాయా మన పాత జ్ఞాపకాలు? ముచ్చట పెట్టుకుంటుంటే సడన్ గా శ్రీముఖి అక్క లేచి నీకు తెలుసా మనోజ్ఞ, నేను మాంసం బాగా తింటా కాబట్టి నాకు ఇంత బలం ఉంది అన్నది. అయితే నేను ఏమన్నా తక్కువ కావాలా అని చెప్పేసి నేను కూడా అన్నా, నేను ఫిష్ బాగా తింటా కాబట్టి నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు తెలుసా అన్న. నువ్వేమో ఏడుస్తున్నావు చిన్నప్పుడు. అయితే ఎందుకు ఏడుస్తున్నావు రవి అని అంటే నువ్వేమన్నావు తెలుసా, గుడ్డు తింటా కానీ గుడ్డు పెట్టలేదు. నేను గుడ్డు పెట్టినా, నేను గుడ్డు పెడితే మీ ఇద్దరు తింటారా అని అడిగినా. ఇక అది అట్లా అయిపోయిన తర్వాత ఇక మన శ్రీముఖి రవి గురించి తెలిసిందే. దిమాగ్ ఖరాబ్ అయ్యాను నాకు, ఇవాళతో దూరమైన నేను జర. మా ఫ్రెండ్ చెప్పింది ఇది నాకు విషయము. అయితే ఒక రోజు శ్రీముఖి రవిని అడిగిందంట, ఒరే రవి నీకు మస్తు ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, నీకు అన్ని తెలుసు అని. అయితే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు అన్నది. అయితే రవి అన్నాడు, నీ పిచ్చిదానా, కావాలంటే నువ్వే ఆన్సర్ చెప్పు, దాని క్వశ్చన్ ఏందో నేనే చెప్తాను. అబ్బా ఇట్లా కాదురా, నువ్వు పీకినవు తీగే. యాపిల్ ఎర్రగా వండాలంటే ఏం చేయాలి అని అడిగినావు. రవి అన్నాడు, నీ ఎడ్డిదానా, నీకు మేకప్ లేకపోతే ముఖమే బాగుండదు అనుకో, మెదడులో గుజ్జు కూడా లేదు నీకైతే. యాపిల్ ఎర్రగా వండాలంటే దానికి ఒక నైట్ బాగా మైదాకు పెట్టాలి. మైదాకు పెట్టి రేపు పొద్దున్న తెల్లారి కడిగి చూసినావు అనుకో ఎర్రగా వండుతుంది మన యాపిల్. యాపిల్ ఎర్రగా పడ్డాలంటే దానికి రాత్రి మెహందీ పెట్టేసి అట్లా పెట్టేస్తే అది పొద్దున్న లేసేసరికి ఎర్ర. ఇది తెలియక నేను రోజు షాప్ తోటి గొడవలు చేస్తాను. ఫుల్ 10th
క్లాస్ మనం ఎట్లా పాస్ అయినాం తెలుసా? ఇక జోష్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాం. పాస్ అయ్యి ఇక 8th క్లాస్ స్కూల్కి వెళ్ళి తీసేసిరుగా. నన్ను కాదు, మన ముగ్గురం పాస్ అయినాం. నీకు తెలియదు, మర్చిపోయినావు నువ్వు, ముందుకే మెమరీ లాస్. అప్పుడు గట్టి కొట్టినావు కదా ఈడ, దొబ్బింది. అట్లా కాలేజ్ పోయినాం మేము. ఇక కాలేజ్ పోగానే అందరికి కొమ్ములు వస్తాయి. మనకైతే 3-4 కొమ్ములు వచ్చినాయి. రవి ఒకరికి కాల్ చేసిండు. హలో ఎడున్నామమ్మా? నేను ఇంట్లోన్నారా? అరే ఏం లేదురా, నిన్న ఒకటి కాల్ చేసిండు. కాల్ చేసి ఇంకోసారి నా బిడ్డతో తిరిగినా ఇంకో కాళ్ళు ఎరగొడతా కొడుకు అని దమ్ దమ్ చేస్తుండ్రా. అవునా? మరి తిరగాక అయిపోతుంది కదా. నేను కూడా అదే వేద్దాం అనుకున్నారా, కానీ నేను తిరిగే అమ్మాయిలో ఎవరి వల్ల నాన్న కాల్ చేశాడో అర్థం కాలేదు. రవి ఎవరి నాన్న కాల్ చేశాడో అర్థం కాలేదు కదా. ఫ్రస్ట్రేషన్ లో క్యాంటీన్ కి పోయి సిగరెట్ తాగడం మొదలు పెట్టిండు. సిగరెట్ తాగుతుండు ఓకే, కానీ నవ్వుకుంటే తాగుతుండు అదేందో. అయితే ఒకరికి ఇట్లానే డౌట్ వచ్చింది. అరే రవి, నువ్వు సిగరెట్ తాగుతున్నావు ఓకే, కానీ నవ్వుకుంటే ఎందుకు తాగుతున్నావు? అరే పిచ్చోడా, ఇగో సిగరెట్ తాగితే ఏమైతుంది అంటారు? ఐషు తగ్గిపోతుంది అంటారు. అదే నవ్వుతున్నాం అనుకో ఐషు పెరిగిపోతుంది అంటారు కదా. అందుకే రెండు బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను నవ్వుకుంటూ తాగుతాను అనమాట. రవి బస్ ఎక్కి ఊరి పోదాం అనుకుండు. ఇక కండక్టర్ వచ్చిండు. టికెట్ 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 అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు నెల్లూరుకి టికెట్ ఇవ్వండి అంటే, తీసుకో నెల్లూరు నెక్స్ట్ స్టాప్ దిగిపో. ఎక్స్క్యూజ్ మీ, ఒంగోలుకి టికెట్ ఇవ్వండి. ఒంగోలు వచ్చింది బాబు దిగు. అయితే విజయవాడకి ఇవ్వండి. తిక్కలో ఉన్నారా? చూడనికి గెటప్ సీన్ లాగా అందంగా ఉన్నావు. కొన్ని రోజులుగా నాకు ఆరోగ్యం బాగాలేదనమాట. సో డాక్టర్ గారు చెప్పారు లాంగ్ జర్నీస్ అంతా సేఫ్ కాదని, అందుకే నేను ఇలా షార్ట్ గా చేసుకొని ప్రయాణిస్తున్నాను. మన శ్రీముఖికి రవికి చిన్నప్పటి నుంచి లవ్ నడుస్తుంది. ఇక పెద్దగా అయినారు, పెళ్లి చేసుకురు. ఇక ఇంట్లో ఇల్లమ్మని ఒప్పించింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుచ్చుకున్నారు. అయితే పెళ్లి చేసుకురు. పెళ్లి చేసుకున్న తర్వాత మన శ్రీముఖి కొంచెం గయ్యాలిదే, మీకు తెలుసు కదా. కొంచెం ఏంది, బాగా గయ్యాలి. సరే బాగా గయ్యాలి. గయ్యాలి కాబట్టి ఇక రవిని ఊకే ఆడికి పోదాం ఈడికి పోదాం ప్లీజ్ రా పోదాం రా అని ఊకే దమ్దం చేస్తుంది. అయితే ఇట్లా కాదని చెప్పేసి మన రవి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి నయాగ్రా ఫాల్స్ వెళ్ళారు. మా హనీమూన్కి మా ఇంట్లో ఎందుకు వచ్చారు? అది ఫ్యామిలీ ప్లాన్ ట్రిప్. నయాగ్రా ఫాల్స్ తీసుకెళ్ళి అందరినీ నూకేస్తాను నేను. అయితే ఇక అక్కడే గైడ్ చెప్తుండ అనమాట, ఇది నయాగ్రా ఫాల్స్ అండి, ఇది అతి పెద్ద వాటర్ ఫాల్స్ అండి, ఇక్కడ వాటర్ ఫ్లో చాలా వేగంగా ఉంటుందండి, ఈ వాటర్ ఫ్లో కి అసలు వాటర్ సౌండ్ ఉంటుందండి, చాలా గట్టిగా వస్తుందండి, పక్కన బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా వినిపించదండి, అంత గట్టిగా వస్తుందండి వాటర్ సౌండ్. అప్పుడు నీకు చిన్న డౌట్ వచ్చింది రవికి, ఏమండి మరి నాకేంటి సౌండ్ వినిపించట్లేదు అసలు అన్నాడు. మన గైడ్ లేడీస్ దగ్గర పోయి, అమ్మ శ్రీముఖి అండ్ ఫ్యామిలీ జరా గమ్మున ఉంటారు, ఆడ వాటర్ సౌండ్ వినిపించలేదు. ఇట్లా గయ్యాలి గంప ఊకే దమ్ దమ్ చేస్తుంది. ఇంట్లోకి రాగానే లొల్లి, బయటకు కోతలొల్లి, ఫోన్ చేస్తుంది, ఊకే లొల్లి చేస్తుంది. ఇక ఇట్లా కాదని చెప్పేసి ఇక మన రవి బుక్ స్టోర్ కి పోయిండు. ఏమండి ఇక్కడ అన్ని రకాల బుక్స్ అమ్ముతారండి అని అడిగాడు. అవునండి అన్ని రకాల బుక్స్ అమ్ముతారు. అయితే భర్తే ఇంటికి యజమాని అనే బుక్ ఇవ్వండి సార్. సారీ సార్, కామెడీ బుక్స్ అని ఫస్ట్ ఫ్లోర్ లో అమ్ముతారు. మన ముందుకు వచ్చేస్తుంది దువారాణి లావణ్య. ఈ రోజు ఇక్కడ నేను మీకు ఒక కంటెంట్ తో వచ్చానండి. ఏంటంటే లాస్యాకి అప్పారావుకి పెళ్ళైంది. లాస్య మన హోమ్లీ గర్ల్, చాలా ముద్దుగా ఉంటది. పొద్దున్న లేస్తుంది, బ్రష్ చేసుకుంటది, అక్కడ పిల్లలకి పనులు చేస్తుంది. ఈ లోపు అప్పారావుకి టిఫిన్ రెడీ చేసి తీసుకొస్తుంది. అప్పారావు అంటాడు, ఏంటో లాస్య చట్నీలో ఉప్పు ఎక్కువైంది అంటాడు. పాపం లాస్యకు కూడా తెలియని విషయం ఏంటంటే బ్రష్ చేస్తూ వంట చేస్తుందండి, కొంచెం పేస్ట్ గారి ఆ వంటలో పడి. తర్వాత పోతే మన ఆడవాళ్ళకి అందం మీద చాలా ఇంట్రెస్ట్, మెయిన్ గా సెల్ఫీ పిచ్ అంటారు. అందులో మన శ్రీముఖి చాలా అందంగా ఉంటదండి, చాలా అంటే చాలా. ఇక పొద్దున్నే లేస్తుంది, అద్దం ముందు వెళ్తుంది, ఒక సెల్ఫీ. తర్వాత ఇదేంటండి టంగ్ క్లీనర్ పెట్టిన సెల్ఫీ, బ్రష్ పెట్టిన సెల్ఫీ, పళ్ళు తోంక, ఏంటండి మనకి కర్మ అనుకుంటారు మన ఈ రవి. ఎందుకంటే ఆ సెల్ఫీలన్నీ రవికే పంపిస్తుంది కాబట్టి. ఇకపోతే మన యూట్యూబ్ సుధాకర్ గెటప్ కి తగ్గట్టేస్తాడు కానీ కంటెంట్ ఏమీ ఉండదు. ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ నాకు ఒక మంచి పేస్ట్ ఇవ్వండి డాక్టర్. అవునా సరే తీసుకో. వెళ్తాడు, తోముకుంటాడు. పాప యూట్యూబ్ సుధాకర్ దరిద్రం ఏంటంటే ఎంత శుభ్రంగా ఉన్నా కంటెంట్ చేద్దామని వస్తే ఈ శ్రీముఖి రవి కలిసి గడ్డి పెడుతున్నారు నోట్లో. తర్వాత మన లోబో, ఈయన ఇండియాలో కడిగితే ఇండియా నేషాలో సౌండ్ వస్తుంది. రవి అన్న నువ్వు టంగ్ క్లీనర్ ఎలా యూజ్ చేస్తావు? నాలుక మీద ఎలా యూజ్ చేస్తావు? చెయ్యి. నాలుక మీద టంగా అట్లా చెప్పొచ్చు కదా, మొత్తం రెండు తీసుకున్నాడు.
మన లోగా ఎలా చేస్తాడు తెలుసా? పక్కనున్నది ఒరే ఎక్కడ డెలివరీ పెయిన్స్ వస్తున్నాయిరా, ఎవరికి అమ్మాయికి వెళ్ళరా. నాలంటే వెనకంట బుద్ధి చెప్పి గడ్డి తినిందంట. నేనే బ్రష్ చేసుకోలేదు, నేను బ్రష్ చేసుకొని వస్తాను, ఓకేనా? ఇదే ఎపిసోడ్ బిగినింగ్. ఇప్పుడే జోక్ చెప్పు. ఒక జోక్ చెప్తున్నాను. 3 బాతులు ఉంటాయి. బాత్రూమ్ లా బాతులు డక్స్. చెవులు ఏం లేవు కదా. 3 డక్స్ ఉంటాయి. 3 డక్స్ నడుచుకుంటూ వెళ్తున్నాయి. కానీ కాళ్ళు చూస్తే 2 బాతులకి చెప్పులు ఉన్నాయి, ఇంకో బాతుకి చెప్పులు లేవు. ఎందుకు లేవు? అయ్యప్ప మాల వేసుకుందా? అవును. మా వాళ్ళు అందరూ నవ్విండ్రు. సూపర్ లవ్ చేయాలా వద్దా అని ఎప్పుడు అనిపిస్తుంది? గర్ల్ ఫ్రెండ్ బర్త్డే కూడా గుర్తు పెట్టుకొని బాయ్ ఫ్రెండ్ ని ఎందుకు లవ్ చేసినారా బాబు అనిపిస్తుంది. ఒక్కటి అర్థం కాదు, మెన్ సైకాలజీ. మీరు కావాలని మర్చిపోతారా లేకపోతే నిజంగానే మర్చిపోతారా? మగాళ్ళని అడుగు. నెక్స్ట్. రవి లాంటి మంచి అబ్బాయి, అందమైన అబ్బాయిని లేకపోతే శ్రీముఖి లాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు అనిపిస్తుంది ఏమని? లవ్ చేయాలా వద్దా అని. చెయ్యొచ్చు. మీరు బుక్ అయిపోయి ఉంటారు కదా ముందే. బుక్ అయినా కానీ దాని మీద పెన్సిల్ పెట్టి రాసే వాళ్ళు లేరు. సాటర్డే సాయంత్రం పబ్కి తీసుకెళ్తా అంటే గుడికి తీసుకెళ్ళినప్పుడు లవ్ చేయాలా వద్దా అని. వాడు గుడికి తీసుకెళ్ళిండా? ఫర్ ఎగ్జాంపుల్ గుడిలో ఉన్నావు, నీ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావు, ఇప్పుడు నువ్వు వద్దురా నాకు అని సుధాకర్ నీ బాయ్ ఫ్రెండ్ అని అనుకుందాం. సుధాకర్ ప్లీజ్ నన్ను పబ్కి తీసుకెళ్ళవా? మా తల్లే, నీ శ్మశానం తీసుకెళ్తే వస్తావా? మశానం ఎందుకురా? మొన్ననే తీసుకెళ్ళాను పబ్బుకి, మొత్తం పిచ్చా. నెక్స్ట్. అందంగా ఉన్నప్పుడు పొగడనప్పుడు లవ్ చేయాలా వద్దా అని అనిపిస్తుంది. అందంగా ఉన్నారని మీకు అనిపించినప్పుడు మేము ఎందుకు పొగడాలి మళ్ళీ? నేను అమ్మాయిని పొగుడుతున్నా చూడు. నీ మధుర మనోహర రూపం, నీ మధుర మనోహర రూపం నా నీ మధుర మనోహర రూపం. అట్లీస్ట్ అది ఎట్లా చెప్తాడో విందాం, ఫినిష్ చేస్తాడో లేదో. నీ మధుర మనోహర రూపం నా హృదయాన్ని తాకిన వేళ నాలో ఉప్పొంగిన ఆనందం 1000 జన్మలెత్తన రాదు. అయిపోయింది. నెక్స్ట్. మన బాయ్ ఫ్రెండ్ కి బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు లవ్ చేయాలని వద్దా అని అనిపిస్తుంది. అది కావాలి కదా మీకు ఫస్ట్. ప్లీజ్ సే దట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, మంచి మనసు ఇస్ ఇంపార్టెంట్. రెండు ఉండాల ఫ్యూచర్ ప్లానింగ్, రెండు ఉండాల ఫ్యూచర్ ప్లానింగ్. కూసో. నెక్స్ట్. అడిగిన దానికి కోఆపరేట్ చేస్తే లవ్ చేయొచ్చు. ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ ని, ఏ మూతి బాగున్నావా అడుగు నన్ను. అట్లాంటివి కాదనా? ఎట్లాంటివి అడుగు, కోఆపరేట్ చేయమన్నావు కదా. మనం రీఛార్జ్ చేయిస్తాం, అదే వాళ్ళు రీఛార్జ్ చేయి. ఆ కోఆపరేషన్ కదా, ఆ కోఆపరేషన్. అబ్బా అడుగు. నీ మూతి ఎల్లొక ముద్దు అయ్యంట పో. నాదే. నువ్వెందుకు వచ్చిన మొదలు సవతి? నెక్స్ట్. మా గర్ల్ ఫ్రెండ్ కి వాళ్ళ కాల్ చేసినప్పుడు వాళ్ళ డాడీ లిఫ్ట్ చేసినప్పుడు చేయాలనిపిస్తుంది, చేయాలన్నా వద్దా అనిపిస్తుంది. వాళ్ళ డాడీని లవ్ చేయాలన్నా వద్దానా? ఫర్ ఎగ్జాంపుల్ సడన్ నా ఫోన్ మా డాడీ ఎత్తుతాడు, ఇప్పుడు చెయ్యి. అరే ఏం చేసినావు? ఫోన్ చేసినా. డాడీ. హలో. ఎవరది? డాడీ. హలో. ఫోన్ ఇక్కడి. డాడీ ప్లీజ్ డాడీ. అగో హలో హలో అంటుండే వాయిస్ వచ్చింది. హలో హలో, ఎవరు మాట్లాడేది? అరే పాల బిల్లు కోసం నిన్ననే రమ్మన్నా. ఈ పాలోడు కూడా మీకే ఫోన్ చేస్తాడమ్మా? డాడీ వాడు పాలోడు కాదు, డ్రైనేజ్ క్లీన్ చేసేటోడు. నెక్స్ట్. షాపింగ్ వెళ్దామన్న ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ రవిని షాపింగ్ అడుగు, వాడు ఎట్లా సాకులు చెప్తాడో చూద్దాం. రవి షాపింగ్ వెళ్దాం వస్తావా? లేదు, యాక్చువల్లీ ఇంటికి శ్రీముఖి వస్తుంది, అది కిచెన్ లో మొత్తం నీట్ చేయాలి కదా. సిగ్గులేదు నీకు లవ్ చేయడానికి? సిగ్గులేదు నీకు? సిగ్గులేదు లవ్ చేయడానికి అసలు? ఎల్లుండి పోదాం. జీవితాంతం అవే చేసుకోను. జీవితాంతం అవే చేసుకుంటూ ఉండగా నీకు లవ్ ఎందుకు? అంటే శ్రీముఖి ఉంది కదా నా లైఫ్ లో అని. మళ్ళీ నన్ను ఎందుకు ప్రేమించావు? మరి నన్ను ఎందుకు ప్రేమించావు? మెయిన్ ఎగ్జామ్ రాసే ముందు ప్రీ ఫైనల్స్ ఉంటాయి కదా.
సచ్చినోడా నేనట్ల మన కూడా తూ సచ్చినోడా ఎందుకురా ఇలా మా జీవితాలతో ఇగో ఆడుకుంటావు ఇదే నువ్వు వాట్సాప్ పట్టినందుకు వదిలేసా. అసలు మా లాంటి ఆడదాని మనసు మీరు అర్థం చేసుకోలేవురా మాలాంటి ఆడవాళ్ళ మనసు నువ్వు అర్థం నువ్వు చేసుకోలేవు ఫస్ట్ వాడిని అర్థం చేసుకో. చెయ్యాలా వద్దా విచిత్రమైన మనిషి, వింత విచిత్రమైన చేష్టలు. వచ్చేస్తున్నాడు మళ్ళీ బల్వీర్ సింగ్. అందరిలో నువ్వుంది సంథింగ్. అందరికి నమస్తే. అయితే ఒకసారి ఆర్మీ సెలక్షన్స్ అవుతున్నాయి భయ. ఆర్మీ సెలక్షన్స్ కి పోయి నిల్చున్నాడు. సెలక్షన్ చేస్తాం అందరిని. సార్ బల్వీర్ సింగ్ సార్ చాయ్ లేకారే సార్. నేను ఛాయ్ మెటన్ కాదు సార్, నా పేరు బల్వీర్ సింగ్ సార్. సెలక్షన్స్ కి వచ్చినా అంటే రేపు రారా అన్నాడు. రేపు పోయినా మళ్ళీ సార్ బల్వీర్ సింగ్ బల్వీర్ సింగ్ ఈ రోజు యుద్ధం ఉంది, నువ్వు యుద్ధంకి వెళ్ళి వస్తుందా అంటే సార్ నాకు ఇప్పుడు డ్యూటీ వచ్చినట్టేనా సార్? యుద్ధం పోయి బతుకొచ్చిన అనుకో వచ్చినట్టు, లేకపోతే పోయినట్టు. సరే సార్ యుద్ధం పోతా అని గన్ను తీసుకుని కథం మా సోల్జర్ దగ్గర సార్ బల్వీర్ సింగ్ రిపోర్టింగ్ సార్. సార్ పోయిన టెర్రరిస్ట్ ఒక కాలు ఒక చేయి తీసుకొచ్చిన సార్. సూపర్ బల్వీర్ సింగ్ మరి మేడం తీసుకురాదు అంటే మేడం ఆల్రెడీ కోచ్ ఉండే సార్. మా రవి బాబా ఒక ఆఫీస్ లో మేనేజర్ చేసిండమాట. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటో చూడండి. మా బావ కూర్చుండు టేబుల్ మీద సప్పుకు నాకు కళ్ళట్టు పోయి దూరని అమ్మ ఆఫీస్ అనుకుంటే ఏమన్నా గిట్లు వచ్చినాయింది అది. దాని బిల్లు రాజుకోబోలా రేపులో సార్ పిలుస్తున్నాను సార్. ఎట్రా సార్ చెప్పండి సార్. ఏం నువ్వు మంచి అయ్యింది ఇది ఆఫీస్ అనుకుంటావు ఏమనుకుంటున్నావు? గిన్నెని బట్టలు వేసుకొచ్చినావు వీడ. మీరు ఇచ్చే జీతానికి ఇవే వస్తాయి. మొన్నటి వరకే 2 నెలల జీతం ఇవ్వలేదు అంటే అమ్మాయికి ఇంకో నెల జీతం ఆఫీస్ కూడా రేట్లో చూద్దాం. మీరు ఇద్దరు పిల్లమ్మ కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఫస్ట్ నైట్ రోజు భార్య కూర్చుంది, భర్త వస్తాడు. నిన్న ఒకటి అడిగితే చెప్పు నీకు పెళ్లికి ముందు లవర్లు ఉన్నారా? మీరండి చెప్పు. ఏం కాదు నాకు 3 ఉన్నారు. అవునండి అని కిందికి వెళ్ళి గ్రీటింగ్ కార్డు ఇచ్చింది. ఇట్లా ఇచ్చింది. ఎంగానే వాడు తీసుకుంది. 3 బియ్యం గింజలు పడ్డాయి. అయ్యా నీకు కూడా 3 లవర్లా? లేదండి నాకు లవ్ చేసినప్పుడల్లా ఈ గ్రీటింగ్ కార్డు లో ఒక్కొక్క బియ్యం గింజడం వేయడం ఇష్టం అండి. అవునా మరి 150 రూపాయలు ఏంటి అంటే 3 కిలోల బియ్యం అమ్మంగా వచ్చినాయండి అని. మా శ్రీము ఒక అన్ని ఈమెకే తెలుసు అనుకుంటది. అయితే ఒకసారి ఇట్లానే కూర్చుంది, ఏడుస్తుంది లబలబ. అప్పుడే వచ్చింది. ఏమైంది శ్రీముకి ఇంతసేపు మంచిగా ఎందుకు ఏడుస్తున్నావే? నిన్న ఫోన్ మొత్తం సైలెంట్ పెట్టినా, సైలెంట్ ఉంది. ఇలా ఫ్లైట్ మూమెంట్ పెట్టినా ఎగురుతలేదు. అయితే ఒకసారి మా ఇంటికాడ చిన్న ప్రోగ్రామ్ అయింది భయ. కవిత చెప్పనీకి ఒక ఆయన వచ్చిన బయటకు వెళ్ళి డబ్బా డబ్బా మీద డబ్బా డబ్బా మీద డబ్బా ఒక ముసలు లేచిండు. అమ్మ ఏం చెప్పినావు రప్పలుగా ఏందని తీసుకో. నేను పోయినా ఏమే ముసలోడా అమ్మ మాకు వెనకటంగా కిందకు వేసాం సినిమా కంటే పైసలు అని మనకు 500 ఇస్తావు అంటే అరే వాడు చెప్పినందుకు వెళ్ళారా వాడు అన్ని డబ్బలు పెట్టిండు ఇంత కింద వాడకి లేకుండా పెట్టిండ్రా వాడు. అమ్మ మనం ఉత్తే పెడితేనే పెట్టలేకపోతాం, వాడు గాలిలో పాట పాడుకుని పెట్టిండు డబ్బా డబ్బా మీద డబ్బా. అయితే ఒకసారి ఏమైంది మా ఇంట్లో కూర్చుని ఇట్లానే కూర్చోగానే మా భార్య అన్నది, నేను టీవీ చూస్తున్నా మంచిగా, ఏమండి ఈరోజు మీకు టీ ఇద్దామంటే చక్కెర లేదండి, పోయి కొద్దిగా చక్కెర తీసుకొస్తారా అంటే చక్కెర ఎందుకే నీ లిప్స్ ఉన్నాక నాకు ముద్దు పెడతాకపోతే చక్కెర ఎందుకు, దాంట్లో ఛాయ్లకు అవసరం లేదు అన్న. అప్పుడే మా దోదగాలు వచ్చారు ముగ్గురు. అరే జరంతా ఛాయ్ అయిపోయిరా అంటే వీళ్ళకి కూడా గది ఏమంటారు లేకపోతే చక్కెర వేస్తారంట. ఈయనకి లింక్ చెప్పే అవసరం లేదు, ఆయనకి కంటెంట్ అంతకన్నా అవసరం లేదు. వచ్చేస్తున్నాడు ది యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్. నీ చుర 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 చుప్పులే పంచ సల 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 ఉప్పిరే పంచ నర నరమున నెత్తురే పంచ అణు అణువున సత్తువే పంచ అదు పెరగని వేగమే. నవ్వడానికి మీరు రెడీయా, నవ్వించడానికి నేను రెడీ. ఓకే శ్రీముఖి రవి వీళ్ళిద్దరు ఏంటంటే గాఢంగా ప్రేమించుకున్నారు. శ్రీముఖి అంటుంది రవి మన జంట చూసి అందరు కుళ్ళి వచ్చేస్తుంది తెలుసా, సరే ఏడ్చినట్టుందని రవి ప్రాబ్లం చెప్పంటే ఏం లేదు ఎంత మేకప్ వేసినా జిడ్డు వచ్చేస్తుంది, నన్ను ఏం చేయమంటావు, ఏం చేయకు ఇంట్లో వింబార్ ఉంది కదా దాంతో కడిగేసి మొత్తం పోతుందని చెప్పాడు.
జోక్ అయిపోయిందా? జోక్ అన్నారు దీన్ని, ఆ. కంటిన్యూటీ అంటారు. దీని కంటిన్యూటీ ఏంది? కంటిన్యూటీ ఏంటంటే ఈ రోజు నా బర్త్డే కదా, బర్త్డేకి నువ్వు నాకు గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు అంటే, గిఫ్ట్ అంటే అక్కడ దూరంగా రెడ్ కలర్ కార్ ఉంది కదా, అబ్బా నా బర్త్డేకి రెడ్ కలర్ కార్ తీసుకొచ్చావా, అయ్యా ఐ లవ్ యూ రవి, ఎక్సలెంట్ రవి. ఉండే ఉండే ఉండు 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 ఎందుకు ఏమైంది, నేను రెడ్ కలర్ కార్ అనలేదే, రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకొచ్చానని చెప్పాడు. తర్వాత ఇంకొక జోక్ చెప్తా, ఇది బాగుంది, చాలా అద్భుతమైన జోక్ ఇది. నువ్వే చెప్పుకోవాలి, నీ జోకులు బాగుంటాయి. ఒక ఇండియన్, అమెరికన్, తర్వాత పాకిస్తాన్ ముగ్గురు కలిసి కార్ వెళ్తారు, యాక్సిడెంట్ అయిపోయింది, ముగ్గురు చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళిపోయారు, నరకానికి వెళ్ళిపోయారు. అక్కడ ఎముడు పిలిచాడు, ఎవరెవరు ఏ పాపాలు చేశారని అడుగుతున్నాడు. తీరా వస్తే మీరు ముగ్గురు పాపాలు చేశారు, మిమ్మల్ని నరకానికి పంపిస్తున్నారని ఎముడు. సార్ మీకు పుణ్యం ఉంటుంది సార్, మాకు ఇంకా బతకాలని ఆశ ఉంది సార్, మేము పంపిస్తాను కానీ ఇది ఒక పెద్ద గేట్ ఉంది ఇక్కడ, ఉంటారు కదా, ఆ గేట్ జారి తన్నాడు, గేట్ మొత్తం విరిగిపోయింది, మీరు ఆ గేట్ ఇప్పుడు తయారు చేసి ఇవ్వాలి. నేను ఒక బడ్జెట్ చెప్తాను, ఆ బడ్జెట్ లో ఎవరైతే తక్కువ తయారు చేస్తారో మీకు భూలోకం పంపిస్తారట. ఓకే, ముందుగా అమెరికన్ పిలిచాడు, ఒక 50,000 ఇస్తే చాలన్నారు. అరే జోక్ ఎప్పుడైతుందిరా? ఇంటర్ వినండి, స్టోరీ వినాలి మీరు. స్టోరీ అంట నా జోక్ కాదంట. స్టోరీయా? నీ తర్వాత పాకిస్తాన్ పిలిచాడు, అరే నీవు గేట్ తయారు చేయడానికి ఎంత అమౌంట్ కావాలంటే నాకు 20,000 ఇస్తే చాలన్నాడు. ఓకే బాగుంది. ఇండియన్ పిలిచాడు, అరే ఆ గేట్ తయారు చేయడానికి నీకు ఎంత అమౌంట్ కావాలన్నాడు. నాకు ఎంత కావాలి, ఒక 60,000 కావాలన్నాడు. అమెరికన్ ఏమో 50,000 అడిగాడు, వాడు పాకిస్తాన్ ఏమో 20,000 అడిగాడు. నువ్వు 60,000 ఎందుకు అడుగుతావు? 20,000 నేను తీసుకుంటా, బరాబర్ 20,000 లంచం నీకు ఇస్తా. ఇంకా 20,000 ఏం చేస్తావు? యమధర్మని అడిగాడు. ఏమడతావు? ఆ పాకిస్తాన్కి ఇస్తా 20,000 అన్నాడు. ఏంద్రా ఈ జోకు? యమధర్మరాజు లంచం ఎందుకు ఇచ్చినావు? పాకిస్తాన్ వాడికి 20,000 ఎందుకు ఇచ్చినావు? ఆ పాకిస్తాన్ అంటే 20,000 తీసుకున్నావు అంటే 20,000 తయారు చేస్తాడు కాబట్టి పాకిస్తాన్కి ఇచ్చాడు. మరి అమెరికన్ కి ఎందుకు ఇవ్వలేదు? అమెరికన్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆ జోక్ అట్లా రాశారా. ఇంకొక జోక్ ఏంటంటే వాళ్ళంటే జోక్ ఏంటంటే, భర్త విపరీతం కొడుతున్నాడు భార్యని, కోపం వచ్చింది భార్యకు. ఇలా కాదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మా ఆయన విపరీతంగా మందు తాగి నన్ను ఇష్టం వచ్చిన కొడుతున్నాడు, చిన్న ఐడియా ఇవ్వండి అంటే, నువ్వు ఒక గ్లాస్ లో నీళ్ళు తీసుకొని నోట్లో పోసుకో, మీ ఆయన పడుకుంటే వరకు ఆ నోట్లో నీళ్లు మాత్రం ఉమ్మించకు బయట అన్నాడు. సరేని ఇంట్లోకి వెళ్ళి భర్త రాగానే వెళ్ళే నోట్లో నీళ్లు పోసుకొని కూర్చుంది. ఆడు చక్కగా భోంచేసి పడుకున్నాడు. ఒక్క మాట అంటూ ఒట్టు శబ్దంగా హ్యాపీ వాడు పడుకున్నాడు. అద్భుతంగా ఉందని ఈవిడ డాక్టర్ దగ్గర వెళ్ళి, డాక్టర్ గారు ఇంతకీ ఆ నోట్లో నీళ్లు పోసుకుంటే ఎలా మా ఆయన ఎందుకు అనట్లేదంటే, మీ ఆయన అన్నప్పుడల్లా నువ్వేదో ఒక మాట అంటావు, అప్పుడు పెద్ద గొడవ అయిపోయి నిన్ను బాగా కొట్టేవాడు కదా, ఇప్పుడు నువ్వు నోట్లో నీళ్లు పోసుకున్నావు కదా అందుకే నేను ఏమనట్లేదు అన్నాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అన్నకి రానా వాళ్ళని లేపు ఫస్ట్. ఎవరే మీ నోళ్ళ మనవాడా? ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే మైక్ పట్టుకుని లేచి ఆన్సర్ చేయడానికి అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు కావాలి నీకు. బాహుబలిని చంపింది ఎవరు? కట్టప్ప. కట్టప్ప ఎందుకు చంపాడు? మళ్ళా మీకేదైనప్పుడు నాకు ఎలా తెలుసు, నాకు అర్థం కాదు. ఇలాంటివి మనం 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాం. మరి ఈ రోజు మేనరిజం అలా పొగలు కూడా ముక్కుకి రావాలి. ఇంట్లో పనివాళ్ళు లేనప్పుడు భార్య ఇంట్లో ఉందా లేదా అని 1కి 2 సార్లు చెక్ చేసుకుంటాం. ఎందుకు చెక్ చేసుకుంటావు అర్థం కాలేదు. వాంతోనే పోయిందా ఉందా. మనోడు కొంచెం వీక్, డాక్టర్లు వద్దన్నారు. ఇప్పుడు కరో చుక్ చుక్ కరో. నెక్స్ట్, అమ్మాయితో బయటకు వెళ్ళినప్పుడు బండికి డిస్క్ బ్రేక్ ఉందని అని చూస్తాం 1కి 2 సార్లు. బ్రేక్ నొక్కక ముందే
చెప్పడాలి. నైట్ ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో పేరెంట్స్ పడుకున్నారు లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఇద్దరం పడుకొని ఉన్నాం, నువ్వు రావాలి, చలో. అబ్బాయి వచ్చాడా? రాలేదా ఇంకా? వాడు రూమ్ లో ఉన్నాడా ఏమోలే, చూసిరా పో. యాదగిరి ఏందన్నా ఎప్పుడు చీ ఏమిటి కంపు? వాడు డ్రైనేజ్ లో పని చేస్తాడు కదా, కంపు ఎట్టని వస్తుంది. ఏమంటే ఇది వేరే కంపు. ఆగు, ఏ కంపో చూస్తా. తల్లి కంపే వచ్చింది, ఓకేలే. ఏమండి వీడు తాగొచ్చాడండి. తల్లే తాగింది లేదు, నీడు తాగితే తప్ప. హాయ్, ఐఎమ్ శిరీష. ఎంతమంది చెప్పారు శిరీష నువ్వు చాలా అందంగా ఉంటావని? 1000 మందిలో నేను కూడా ఒకటిని. చెప్పు శిరీష. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కనుక రింగ్ గిఫ్ట్ గా ఇస్తే అది గోల్డా కాదా అని 1-2 టైమ్స్ చెక్ చేసుకుంటాను. గోల్డ్ నాటకాలు దెబ్బకి గోల్డ్ కాదు, నేను ఒప్పుకోను. ఐ హేట్ యు, గో. కూచుక్ చుక్ చిక్ 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 చిక్. స్వీట్ గా చెప్పావు. నెక్స్ట్. నువ్వు కూడా ఒప్పుకుంటావా శిరీష అందంగా ఉన్నది అంటే? ఒప్పుకుంటానా? నువ్వు నా తమ్ముడిరా, సూపర్. చెప్పు గర్ల్ ఫ్రెండ్ నీకు ఏం నచ్చింది శిరీషలో? మగాడం కదా, సిగ్గెందుకు పడాలి? ఎంత నచ్చిందో చెప్పగలను, ఎందుకు నచ్చిందో చెప్పలేను. నీకు వదిన అవుతుంది, వదిన అని. అరే నన్ను అన్న అంటావు కదా, నేను ఫస్ట్ పొగిడినా కదా, నువ్వు వదిన. తమ్ముడిరా నువ్వు, సూపర్. గర్ల్ ఫ్రెండ్ శిరీషాక హైట్ కరెక్ట్ సెట్. మీరు ముగ్గురేమరా ముష్టోళ్ళ, వెనక చూడండి రా అందం అంటే ఏంటో. చూసాను, సూపర్ అన్న. ముగ్గురు కలిసి వద్దురా అని పిలవండి. ఏ పోనా. అరే ఒక్కసారి చెల్లెమ్మ అని పిలువే. ఆన్సర్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ పొద్దున ఇంటికి వచ్చిన సిరి రండి మరిది గారు భోజనం చేశారా అని అడిగితే నీ మనసు ఎలా పులకరిస్తుందిరా? శిరీష ఒకసారి ఇట్లా బయట పోయేసేద్దాం. అరే ఆగండి, ఎప్పుడు వస్తా. ఆన్సర్ చెప్పు. గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇప్పుడు శిరీష ఎదురుగానే కూర్చుంది, ఎలా? చెప్పు ఆన్సర్. గర్ల్ ఫ్రెండ్ మూవీకి తీసుకెళ్ళాలన్నప్పుడు దగ్గరలో ఏ థియేటర్ లో ఫ్లాప్ సినిమా నడుస్తుందని 1-2 సార్లు చెక్ చేసుకొని వెళ్తాం. కొంపదీసి మీ అమ్మ నాన్న పక్కన కూర్చున్నారు. నెక్స్ట్. డాడీ మన ఫోన్ అడిగినప్పుడు బాయ్ ఫ్రెండ్ మెసేజ్ డిలీట్ చేసామా లేదని 1-2 సార్లు చెక్ సుజాత ఫోన్ ఇవ్వు. నువ్వు డాడీ ఎప్పుడైనవే? ఫోన్ ఇవ్వు సుజాత, డాడీ అడుగుతున్నాడు, ఫోన్ ఇవ్వు. ఒక్క నిమిషం మమ్మీ. సీను ఇదిగో ఫోన్ చూడు పాపది. నీకు సీనుకి ఇట్లాంటి పాప పుట్టిందా? పాప ఎట్లా పుట్టినా గానీ మా పాప కాకి పిల్ల, కాకి ముద్దు. చూస్తావా మీ మమ్మీ నేను కాకి అంటుంది. వావ్ నా బిడ్డ. నెక్స్ట్. మనం బీచ్ కి వెళ్ళినప్పుడు బ్యాగ్ లో అండర్వేర్ ఉందా లేదా అని 1-2 సార్లు. సరే అక్కడ లేదు, అప్పుడేం చేస్తా? మట్టి మీద నీళ్ళ గట్టిగా అవుతుంది కదా, సడన్ గా వాన పడ్డది అప్పుడే. చెప్పునా? దొంగతనానికి వెళ్లే ముందు ఆ ఇంట్లో కుక్క ఉందా లేదా అని ఫస్ట్ చూసుకొని ఇప్పుడు శ్రీముఖి గురించి ఎందుకు చెప్పినా మన గురించి చెప్పొద్దని అందరికి తెలిసిపోయింది ఈ రోజు. కూచుక్ చుక్ జై కూచుక్ చుక్ 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 చుక్. నీకు డాగ్ లాగా సౌండ్ దీనికి వస్తుందా? అలా కాదు శ్రీ, మన టాలెంట్ చూపి. తనదైన స్టైల్లో జోక్స్ చెప్పి ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు భరత్. హరే రామ హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ. ఇప్పుడు ఒక చిన్న పిల్లడు ఉన్నాడు, అబ్బాయికి నత్తి అనమాట, సరిగ్గా మాట్లాడలేడు కానీ చెప్తాడు, కానీ లేటుకి చెప్తాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఓనర్ ఉన్నాడు, ఓనర్ ఏమో ఆ చిన్న పిల్లడికి పిలిచి, అరే నాన్న ఇటు రమ్మి అనగానే అని వస్తాడు. సరేలే కానీ మీ డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారా? ఓహో ఢిల్లీయా అని అంటే అని అంటాడు. అనగానే మీ మమ్మీ ఎక్కడ జాబ్ చేస్తుంది? ఓహో ముంబైయా అంటే అంటాడు. ఇంతకీ నువ్వెక్కడ చదువుతున్నావురా? ఎక్కడే? సికింద్రాబాద్ రా. ఒరే ఇదేంటి ఎంత ఫాస్ట్ చెప్సా, ఇది పక్కనే ఉంది కదరా బేవర్స్. మన ఇండియాలోన కూతురు తండ్రికి తెలియకుండా మ్యారేజ్ చేసుకుని వస్తే ఆవరేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఏయ్ ఎవడేడు? నాన్న నా లబ్బర్ నాన్న. ఎన్నిసార్లు చెప్పాను నీకు, ఆడితో కానీ పెళ్లి చేసుకుని ఇంటికి వస్తే నేను ఒప్పుకోనని. అయినా నువ్వు మారవే, ఆ అనాముకుని పెళ్లి చేసుకుని ఎలా బతుకుతావే? హలో నైట్ నుంచి వెళ్ళు, ఈ రోజు నుంచి నా కూతురు చనిపోయింది అనుకుంటాను. ఎంత ఆవరేషన్ ఉంటుంది. అదే కానీ ఫారెన్ ఎలా ఉంటుంది చూడండి. తండ్రి ఆఫీస్ నుంచి వస్తాడు, కూతురు ఆల్రెడీ హస్బెండ్ తో ఇంట్లో ఉంది. హే నాన్సీ, హూ ఇస్ హి? డాడీ, హీ ఇస్ మై హస్బెండ్. Why didn't you say me? Sorry daddy, I forget to invite you. Okay dear, no problem. Don't forget next time, okay? కుర్రోడు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నాడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. సో వాళ్ళ డాడీ చెప్తున్నాడు, నాన్న బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి రా? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి. జోడించు కొడతాను ఎదవా, రాత్రి 10:30 అయింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావా? వసే చూసేవాడు వాడికి ఎంత ధైర్యం చూసావా? రాత్రి 10:30 అయింది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. అది మళ్ళీ నాకు ధైర్యం చెప్తున్నాడు. ఎలాంటి కొడుకుని కన్నావే అనగానే వాళ్ళమ్మ, అబ్బో మీరేమేం తక్కువ తిన్నారా? మరి మీరు రాత్రి అంతా మీ సెక్రటరీతో ఊరంతా తిరిగి 12:30కి ఇంటికి రాలేదు, అప్పుడు నేనేమన్నా నేటి? అవును నువ్వెందుకు ఏమనలేదు? మరి అప్పుడు మీ సెక్రటరీ ఆయన మన ఇంట్లో ఉన్నాడు కదా. శ్రీముఖి అక్క మన గెటప్ సీనానికి పెళ్ళైంది ఫర్దర్ ఫ్యూచర్ లో. అయితే ఇద్దరు షాపింగ్కి వెళ్ళారు. షాపింగ్కి వెళ్తే ఏమో రవి అన్న రోడ్డు మీద ఎక్కడో తాగేసి డాన్స్ వేస్తున్నాడు అనమాట. అందుకని శ్రీముఖి అక్క వెళ్ళి సీనాకి చెప్పింది, ఏమండి ఆయన్ని చూసారంటే, అవును చూశాను, ఎవరైనా ఇప్పట్లో నాకు ప్రపోజ్ చేశాడు తెలుసా? ఆహా అవునవును తెలుసు. మరి అప్పుడు నువ్వేం చెప్పావు? ఏం చెప్తాను, రిజెక్ట్ చేసి. ఓహో అందుకే నాడు అలా ఎంజాయ్ చేస్తున్నాడు, నాకెందుకు అదృష్టం దొరకలేదు అని బాధపడుతున్నాను. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు గ్రామాటికల్ మిస్టేక్స్ అయితే ఎలాగుంటో చెప్తాను. ఒక కూతురు వచ్చి వాళ్ళ మమ్మీకి అంటుంది, మమ్మీ ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ హగ్ చేసుకుంటాను అన్నాడు. అయితే నాకెందుకు చెప్తావే, డోంట్ డూ అని చెప్పు అనగానే ఓకే మమ్మీ అని నిలిపింది. మళ్ళీ రెండో రోజు వచ్చి మమ్మీ ఈ రోజు నా బాయ్ ఫ్రెండ్ కిస్ చేస్తానన్నాడు మమ్మీ. అయితే మళ్ళీ నాకెందుకు చెప్తావే, స్టాప్ ఇట్ అని చెప్పు. సరే మమ్మీ అని నిలిపింది. ఒకరోజు వాళ్ళ మమ్మీ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు, పని కానిస్తాడు. హగ్గు కిస్ రెండు ఒకసారి. వాళ్ళ మమ్మీ చూసింది, వసే ఏం చెప్పా నువ్వేం చేస్తున్నావే అంటే, చిన్న గ్రామాటికల్ మిస్టేక్ మమ్మీ, నువ్వేమన్నావు హగ్ చేసుకుంటే డోంట్ డూ, కిస్ చేస్తే స్టాప్ ఇట్ అన్నావు, కానీ నేను రివర్స్ లో డోంట్ స్టాప్ డూ ఇట్ అన్నాను మమ్మీ. మీ కాల్ అపాన్ యాదమ్మాస్ రాజు. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మనసాగదయ్యో, ఈ మంత్రమే సావయ్యో. రవాణా జోక్ చెప్పి స్టేజ్ దిగుతాయాలా నీ నాన్న కూర్చోబెట్టి చేరు ఉల్టా పల్టా అయితే నవ్వుతాయి, అట్లా చెప్తా జోకు. చెప్పకపోతే దేక్కుంటే వెళ్ళిపోతా ఇంటికి. జోక్ కాదనా? జోక్ కాదా? జోకే. నాకు యాదమ్మకి జరిగిన సిచ్యువేషన్ చెప్తా నేను. నాకు యాదమ్మకి పెళ్లి చూపులైనా. యాదమ్మ చచ్చిపోయింది కదా రాజు. చచ్చిపోక ముందు కాకా కాకండి అక్క అన్న, నాకు యాదమ్మకి ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి చూపులు అయితే అన్న. ఎంగేజ్మెంట్ రోజు పెళ్లి చూపులు అయినాయా? పెళ్లి చూపుల రోజు పెళ్లి అవుతాయి అన్న. పెళ్లి చూపులు రోజు పెళ్లి ఎందుకు అవుతారా? అదే పెళ్లి చూపుల రోజు పెళ్లి అవుతుందా? పెళ్లి చూపులు అవుతాయిరా. ఓకే రైట్. నాకు యాదమ్మకి పెళ్లి చూపులేనా అన్న. యాదమ్మ వచ్చింది, క్యాజువల్ మాట్లాడుకుంటారా పెళ్లి రోజు. రాజు నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా చెప్తావా అన్నది. అడుక్కో అన్న. నీకు సిగరెట్ అనమాట ఉన్నా? ముఖేష్ జూలి అది నన్ను చూసే పెట్టి. అది సరే నీకు గుట్కా అనమాట ఉందా అన్న. మా దడవలు చూసి అనమాట మార్కో. నీకు ఎప్పుడు ఒక్కటి పాజిటివ్ లేదు నీ దాంట్లో అయితే. ఉందిగా హెచ్ఐవి పాజిటివ్ నాది అన్న. అది వదలదు, నువ్వు వదులుతావు దాని మీద. ఏమో రా, ఇది ఉల్టా పల్టా అవుతుంది అన్నావు కదా, అవుతుందా కాదా ఇప్పుడు? తర్వాత అవుతుంది.
పెళ్లి అయిపోయిందని అంత అయిపోయింది. ఒక రోజు ఇట్లా కూర్చొని ఆలోచిస్తున్నా దమాకరా అయిపోయింది. యాదం వచ్చింది. ఏమ్రా పొట్టోడా రే ఈడ కూర్చున్నా ఏమ్రా అన్నది. ఏంది అదే మూత కన్నదా నా పొట్టోడ గిట్టాడు. సరే ఏంద్రా డల్లు కూర్చుని ఏమైంది రా అంటే ఏం చెప్పమంటే మొన్న పెళ్లి చూపులు పోయినా కదా, 3 పెళ్లి చూపులు పోయినా, ముగ్గురికి నేను నచ్చలేదంట. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నా, ఉన్నారా 2 పిల్లలు వాళ్ళతో అడ్జస్ట్ అవుతుంది. యాదమ్మ ఇంట్లో కూర్చుందానా టెన్షన్ వాళ్ళ ఇంట్లో ఏమో కొట్లాడుతుర్రు. అయితే ఏమై అది గీడ కూర్చున్నావు బయట అంటే ఏం లేదా టెన్షన్ అవుతుంది మొత్తం అన్నది. మీ మమ్మీ డాడీ గురించి ఒకటి సీక్రెట్ తెలిసిందన్న. అవునా అయితే ఎవరో ఇప్పుడే అడిగేసి వస్తాను. డాడీ నీ గురించి నాకు ఒక సీక్రెట్ తెలిసింది. అవునా అమ్మ ఈ 200 తీసుకుని ఎవరు చెప్పక, మీ మమ్మీ అస్సలు చెప్పకమ్మ. అమ్మ ఇదేదో 200 వచ్చినాయి ఏదేదో బాగుందని మమ్మీ దగ్గర పోదామని. మమ్మీ నీ గురించి నాకు ఒక సీక్రెట్ తెలిసిందన్న. బిడ్డ ఏమనుకోక 1000 రూపాయలు తీసుకుని ఎవరు మీ అయ్యాక మాత్రం అస్సలు చెప్పక బిడ్డ అన్నది. బాసన్ గడికి ఇది చేసేటే బెటర్ అని పక్కింటి పోతాయన. అంకుల్ మీ గురించి నాకు అంతా సీక్రెట్ తెలిసిపోయింది తెలుసా అంటే, అమ్మా ఎన్ని రోజుల నుంచి అమ్మా నీ గురించి ఎదురు చూసినా, ఒక్కసారి డాడీ అని పిలువ అమ్మా అన్న. అన్నా నువ్వేం బాగా నేను వచ్చి కదులుపుతాదని. అరే దానికదే కదులుతాను కదరా అంటే నువ్వు కూర్చుంటే నవ్వుతావు కానా, నీ నవ్వుడికి అది ఇట్లా షేక్ అవుతుంది. నా నవ్వు అది షేక్ అవుతుందా? అయితే ఏమైంది ఇట్లానే మళ్ళీ ఒక రోజు యదం వచ్చిందా నా దగ్గరికి. ఏరా పొట్టోడా అవునరా నీకు తెలివి వస్తుందను కదా, వారానికి ఎన్ని రోజులు రా అన్నది. చెప్పాక 7 రోజులు అని. ఏంటి వాటి పేర్లు చెప్పరా అన్నది. పేర్లు ఇట్లా తెలియటాక మొన్న నిన్న ఈ రోజు రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి. ఒకసారి కొట్లాటైందా నాకు ఆమెకి. అలా అయ్యి వచ్చిండు. ఏమ్రా రే మా యాదమ్మనేమో అన్నావంట, పెళ్లి కాక ముందుకే పిల్లని చేసినావంట, తల్లిని చేసినావంట. నీ మీద కోర్టులో కంప్లైంట్ ఇస్తా ఏమంటున్నావు? పోలీసుల కంప్లైంట్ ఇస్తారు, కోర్టులో కేసు వేస్తారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా, కోర్టులో కేసు వేస్తా. అబ్బో నీ కూతురేమో తక్కువ తిన్నదా, నాకు పెళ్లి కాకుండా తండ్రి చేసి నేను ఒక చెప్పుకున్నాను. ఇక మా ఇద్దరి మధ్య కొట్లాట స్టార్ట్ అయింది. గిప్పాగి పిచ్చుకున్నాం. అదే ఒకటే గుద్దినా మూతి మీద పర్యవాసిని ఇట్లా పెళ్లి. అయితే ఏమైంది డాక్టర్ తీసుకోయినా, డాక్టర్ పక్క పిలిచి మస్తు ఇరుకపోయింది, 200 కుట్లేయాలి, 200 అయితే ఒక 400 ఎక్స్ట్రా ఇస్తా, దాని కింద మీద పెదవులు కుట్లేసేయాలి. గొప్పలు చచ్చిపోతే ఎట్లా ఏడుస్తారు, పేదలు చచ్చిపోతే ఎట్లా ఏడు ఇప్పుడు చేసి చూపిస్తానా. ఇప్పుడు గొప్పలు ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారు అనుకో, ఆడ ఏడుచుడు ఉండదు ఏముండదు, సైలెంట్ గా. Hey bro, what happened? Your dad was dead. Hey, actually, it's what happened. What in he's sitting and drinking. ఇక ఊర్లో చచ్చిపోయారు అనుకో, ఏమైంది వదినా అట్లా ఏడుస్తున్నావు అంటే, ఏం చెప్పమంటా వదినా, మా ఆయన ఊర్లు తిరిగేటోడు వదినా, 6 నెలల తర్వాత ఇంటికి వచ్చింది వదినా. వచ్చి రాగానే ఏమే నీ